హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ చూసారు కదా, భయంకరమైన ఎపిసోడ్. తమ్నేల్ చూసుంటారు కదా. సో తమ్నేల్లో పెట్టిన విధంగా ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాము. ఈరోజు ఎపిసోడ్ అరాచకం, బీభత్సం, ఇంకా ఇలాంటివి ఎన్ని పదాలైనా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఏమాట్రా బాబు, వర్స్ట్ గేమ్. సీత, విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ చెత్త గేమ్ ఆడారు. ఆ గేమ్ ఏంటో మాట్లాడుకుందాము. ఆడపిల్లలు అయ్యుండి కూడా అంత దారుణంగా ఎలా బిహేవ్ చేశారో అస్సలు అర్థం కావట్లేదు. ఆడపిల్లలు అనేది పక్కన పెడితే అట్లీస్ట్ హ్యూమన్స్ లాగా కూడా బిహేవ్ చేయలేదు ప్రేరణతో వచ్చినప్పుడు. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం జరిగిందని పిన్ టు పిన్ మాట్లాడుకుందాము. సో బ్యాడ్, ప్రేరణతో బిహేవ్ చేసిన పద్ధతి వెరీ వెరీ బ్యాడ్. విష్ణు అండ్ సీత వరస్ట్ అంటే వరస్ట్. అండ్ నెక్స్ట్ పృథ్వీకి అసలు 1% కూడా కామన్ సెన్స్ నాకు తెలిసి ఉండదు. ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, ఎలా పడితే అలా గేమ్ తుక్కుగా ఆడాడు. అసలు ఎదుటి వెనకమాల ముందు ఎవరున్నారు అనేది ఏం లేదు. ఎక్కడ పడితే అక్కడ పట్టుకోవడం, ఎలా పడితే అలా బ్లాక్ చేయడం, పిచ్చి పిచ్చిగా ఆడాడు. ఇంకా పృథ్వీ గురించి చెప్పాలంటే నో వర్డ్. అంటే ఒక మనిషికి కన్సర్న్ ఉంటుంది. ఎంత కోపమైనా, ఎంత అగ్రెషన్ అయినా ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో మనం ఏం చేస్తున్నాము అనేది మనకు ఒక కన్సర్న్ ఉంటుంది అవతల మనిషి పట్ల. కానీ పృథ్వీకి అలాంటివి ఏమీ లేవు అస్సలు. అలాంటివి ఏమన్నా ఉంటే నిన్న గేమ్లో అంత క్రూయల్గా ఆడేవాడు కాదు. సో అవన్నీ పిన్ టు పిన్ మాట్లాడదాము ఇన్డెప్త్గా. అసలు ఏం జరిగింది, ఏం చేశాడు అనేది చాలా పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్గా మాట్లాడదాము. అండ్ ఇక్కడ పృథ్వీ మనుషుల మీదకి ఎలా వస్తున్నాడంటే ఒక మనిషిని చంపడానికి వచ్చినట్టు మీదకి దూకుతున్నాడు అనమాట. దన్నం. ఇకపోతే నిఖిల్ చీఫ్ అంట. అసలు చీఫ్లా బిహేవ్ చేస్తున్నాడా? మీకు ఎవరికైనా అనిపించిందా నిఖిల్ చీఫ్లా బిహేవ్ చేస్తున్నాడని? యాజ్ ఏ అంటే పేరుకు నిఖిల్ చీఫ్, కానీ అక్కడ మెయింటెనెన్స్ మొత్తం సోనియా చెప్పిందే రన్ అవుతుంది. ఏం చేయాలన్నా కూడా సోనియాని అడగాలి. వితౌట్ సోనియా పర్మిషన్ నిఖిల్ ఏం చేయడు. అది అందరికీ మనకి కనిపిస్తుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? సో అన్నిటికీ సోనియా డెసిజన్ ఫైనల్ చేస్తున్నాడు. ఏం చేయాలన్నా కూడా, ఎక్కడ కుకింగ్ విషయమైనా, టాస్క్ విషయమైనా, గేమ్ విషయమైనా, ఫైటింగ్ అయినా, వార్ అయినా, ఆర్గ్యుమెంట్ అయినా, సోనియా డెసిజన్ ఈజ్ ఫైనల్ డెసిజన్ అంతే నిఖిల్కి. అండ్ ఇక్కడ నిన్నటి ఎపిసోడ్లో అయినా నిఖిల్ కొంచెం బెటర్గా ఆడాడు. అంటే బెటర్గా ఇన్ ద సెన్స్ కొంచెం అగ్రెషన్ లేకుండా. ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. నిఖిల్ టీము వరస్ట్గా ఆడారు. వరస్ట్ అంటే టూ బ్యాడ్. అవన్నీ మాట్లాడదాము క్లియర్గా, పిన్ టు పిన్ మాట్లాడదాము. అందరూ ఎక్కువ చేశారు, ఒకళ్ళనే కాదు. సోనియా, పృథ్వీ, నిఖిల్, ప్రతి సీత, విష్ణుప్రియ నీచంగా ఎక్కువ చేశారు. చాలా టూ మచ్ చేసి ఆడారు. దానికి మించి లిమిట్స్ క్రాస్ చేసి మరీ ఆడారు. మితిమీరి ప్రవర్తించారు. నిఖిల్ టీం వాళ్ళందరూ మితిమీరి ప్రవర్తించారు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో చూద్దాము. సో ట్రూగా మీకు ఈరోజు ఎపిసోడ్లో ఎవరు జెన్యూన్గా అనిపించారు? అంటే ఎవరిని చూస్తే మీకు చాలా కోపం వచ్చింది, సైక్ అయ్యారు? కమెంట్ సెక్షన్లో చెప్పండి నాతో. సో ఫస్ట్ అయితే సంచాలక్గా నబీల్ని పెడతారు కదా. సో నబీల్ని అవుట్ చేస్తారు శక్తి టీము. నబీల్ని సంచాలక్గా చేస్తారు. సో చేసినప్పుడు వెరీ జెన్యున్ గా చేశాడు సంచాలక్గా. అంటే ఏదో ఆపోజిట్ టీం కదా, నేను వీళ్ళకి చెడు చేయాలి అని కాకుండా చాలా జెన్యున్ గా సంచాలక్గా బిహేవ్ చేశాడు. అండ్ ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది నబీల్కి అండ్ ఇంకా సోనియాకి కూడా. అదేంటంటే నబీల్ చెప్తున్నాడు అనమాట, ఎగ్స్ అన్ని మీరు అలా దాయకుండా పైకి కనిపించేలాగా ఎగ్స్ మీరు పెట్టాలి అని చెప్తున్నప్పుడు సోనియా కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. అంటే అందరితో మాట్లాడినట్టుగానే నబీల్తో కూడా మాట్లాడదాం అన్నట్లుగా కొంచెం యాటిట్యూడ్ చూపించింది. అది నబీల్కి మండింది. సో నువ్వు అరవద్దు, మీరు ఎందుకు అరుస్తున్నారు? మంచిగా మాట్లాడితే నేను మంచిగా చెప్తాను, మీరు బెదిరిస్తున్నారు, బెదిరించొద్దు, మంచిగా అడగండి, మంచిగా చెప్తానని చెప్పి చాలా సీరియస్గా చెప్తాడు. దీని అందరితో మాట్లాడినట్టుగా నబీల్తో మాట్లాడడానికి ట్రై చేసింది, బట్ అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నబీల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు, ఎవ్వడికి అంత లీనియన్స్ ఇవ్వట్లేదు. తన లిమిట్స్ ఏంటో తను ఆ విధంగానే గేమ్లో అయినా ఆడుతున్నాడు, హౌస్మేట్స్తో కూడా తన లిమిట్స్లో తను ఉంటున్నాడు. ఎక్కడ కూడా క్రాస్ చేసి హగ్గులు, ఫ్రెండ్షిప్లు, బాండింగ్లు, రిలేషన్షిప్లు అని నబీల్ ఎవరితో పెట్టుకోలేదు. సిన్సియర్గా గేమ్ కోసం వచ్చాడు, గేమ్ ఆడుతున్నాడు. యాజ్ ఆఫ్ నవ్ అయితే
బాగా ఆడుతున్నాడు గేమ్, సిన్సియర్గా ఉన్నాడు. ఇక్కడ సంచాలక్గా ఏదో ఉన్నాము అన్నట్లుగా కాకుండా చాలా ట్రూగా ఆడాడు. అక్కడ విష్ణు వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నప్పుడు కూడా ఆ వాళ్ళు ఆడుతున్నప్పుడు ఏదో బయట నుంచి ఏదో చూడాలన్న పేరుకి కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళు గుడ్లు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగి అదంతా చేసి, మీరు అలా చేయొద్దు ఇలా చేయొద్దు లైన్ లోపలికి పెట్టద్దు అని చెప్పి చాలా ట్రూగా వర్క్ అయితే చేశాడు సంచాలక్గా. హీ డిడ్ హిస్ బెస్ట్. అండ్ తర్వాత సోనియా ప్రేరణ దగ్గర ఎగ్స్ తీసుకుంటది అనమాట. దీనికి ముందు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు మాట్లాడుకుంటారు, మీరు మా దగ్గరికి రావద్దు మేము మీ దగ్గరికి రాము అని చెప్పి ఒక మాట్లాడుకుంటారు. అది సోనియాకి తెలియక ప్రేరణ దగ్గర 3 ఎగ్స్ తీసుకుంటది. సో 3 ఎగ్స్ తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక అండ్ రూల్స్ బ్రేక్ చేశారు అన్నట్లుగా యష్మి ఏం చేస్తుంది అంటే నబీల్ దగ్గరకు వచ్చి చెప్తుంది, ఫస్ట్ రూల్స్ బ్రేక్ చేశారు మాట్లాడుకున్నాం కదా అని చెప్పి నబీల్తో చెప్తూ ఉన్నప్పుడు నబీల్ అంటాడు, మీరు ఏమన్నా చేసుకోండి, వాళ్ళు మీవి తీసుకోండి, మీరు వాళ్ళని తీసుకోండి, ఎలాగో అదే కదా మీరు ఆడుతున్నారు, అట్లుగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పి. దాని తర్వాత యష్మి వచ్చేసి 6 ఎగ్స్ తీసుకుంటుంది సోనియా దగ్గర నుంచి. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే యష్మి విషయంలో ఇక్కడ వీళ్ళకి టీం ఉంది, అంటే ఫిజికల్గా కూడా పోరాడే వాళ్ళు ఉన్నారు, ఆపడానికి క్యాండిడేట్స్ ఉన్నారు. అలాంటిది సోనియా దగ్గరికి వచ్చి 6 ఎగ్స్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. కానీ యష్మి తీసుకుంది, జర్మని చెప్పి తీసుకుని వెళ్ళిపోయింది 6 ఎగ్స్ తీసుకుని. తర్వాత నిఖిల్ పిచ్చి పట్టినట్టు అవుతాడు, ఎందుకు తీసుకుంది అని. అప్పుడు యష్మి చెప్తుంది అనమాట, సో ఫస్ట్ స్టార్ట్ చేసింది మీ వాళ్ళే, మేము స్టార్ట్ చేయలేదు అని చెప్పి చెప్తే నిఖిల్ అసలు ఏం వినిపించుకోడు, మా ఎగ్స్ మాకు ఇచ్చేయండి అని చెప్పి నబీల్ దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడు. అదంతా అయిపోయాక నిఖిల్ అంటాడనమాట, యూ గైస్ ఆర్ మేకింగ్ మీ ప్లే డర్టీ గేమ్ అని చెప్పి అన్నప్పుడు ఇంకా యష్మి నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఏమైనా మాట్లాడుకో, నాకైతే స్ట్రెంత్ లేదు, ఆర్గ్యూ చేసే స్ట్రెంత్ లేదు, ఏ పో నా వల్ల కాదు అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగానే తనకు అక్కడ ఆయాసపడుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఇరిటేషన్లో నువ్వు ఏ పో ఏమైనా చేసుకో అని చెప్పి వదిలేస్తుంది. అక్కడ ప్రేరణ నిఖిల్ ఏమంటదంటే, మీరు డర్టీ గేమ్ ఆడమేంటి, మీరు ఆడేదే డర్టీ గేమ్ కదా అని చెప్పి నిఖిల్ని పోక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది హైలైట్ ఏంటంటే యష్మి వచ్చి అభయ్తో చెప్తూ ఉంటుంది అనమాట, చూడు అభయ్ వాళ్ళు ఎంత దారుణంగా ఆడుతున్నారు, ఎంత చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి అభయ్తో చెప్తున్నప్పుడు అభయ్ చీఫ్ ఏమంటాడంటే, వాళ్ళు చాలా వర్స్ట్ గేమ్ ఆడుతున్నారు, మీరు సైలెంట్గా ఉండండి, నేను అందుకే గివప్ ఇచ్చేసా, వాళ్ళు చాలా వర్స్ట్ గేమ్ ఆడుతున్నారు, ఇంకంతే మీరు సైలెంట్గా ఉండండి, వాళ్ళు ఏమన్నా కూడా మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి చెప్తాడు. అసలు అది ఏంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఏమన్నా కేర్లెస్ ఆ పాపం ఆదిత్య గారు, మణికంఠ, అసలు ఆదిత్య గారు కూడా తన స్ట్రెంగ్త్కు మించి పోరాడారు ఆ గేమ్లో. కానీ అభయ్ మహారాజు చీమ గుట్టినట్టు కూడా లేదు అభయ్కి. అసలు అభయ్ని చూస్తుంటే ఎవడు రాయుడు నిజంగా అదే ఫీలింగ్ వచ్చింది. అసలు ఏమన్నా అసలు టెన్షన్ లేదు, మనిషికి ప్రెషర్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, తాపీగా కామ్గా కూర్చున్నాడు. ఎంత కామ్గా అంటే అసలు మనిషికి ఇంట్రెస్ట్ లేదు, టీంకి హెల్ప్ చేయాలని కానీ సపోర్ట్ చేయాలి కానీ ఏమీ లేదు, అన్నిటికీ కామ్గా కూర్చున్నాడు. 2 చేతులు ఎత్తేసి సాయిబాబా లాగా కూర్చొని, ప్రేరణ వద్దు, వదిలే, సైలెంట్, యష్మి వచ్చేయండి, గొడవ వద్దు, మణికంఠ రే వద్దురా, వచ్చేయరా, ఆదిత్యన్న మీ గేమ్ మీరు ఆడండి అంతే, వద్దు, వదిలే. ఇదే గేమ్ జరిగినంతసేపు ఇదే చెప్తూనే ఉన్నాడు. ప్రేరణకి, యష్మికి, టీంలో ప్రతి ఒక్కరికి ఇదే డైలాగు, వద్దు వద్దు వద్దు. వాళ్ళంతా ఫైట్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ నువ్వు కొంచెమన్నా ఎఫర్ట్ పెట్టాలి కదా, ఏం లేదు, 2 చేతులు ఫ్రీగా వదిలేసి హ్యాపీగా శుభ్రంగా కూర్చొని నేను ఆడని కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడో అభయ్, అమ్మో అరాచకం, మామూలు అరాచకం కాదు అభయ్ గేమ్, భయంకరమైన అరాచకం. చీఫ్ని చెప్తున్నా వినండి వినండి వినండి, ఇదే మాట. చీఫ్ అయిన దగ్గర నుంచి అసలు అభయ్ ఏం చేశాడు, ఏం చేయలా. ఇవాళ నిన్న మొన్న టాస్క్ గురించి అయితే అసలు చెప్పనే అవసరం లేదు, బిల్కుల్ కూర్చున్నాడు. నాగ్జార్ అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడని అయితే అనిపించింది అభయ్కి. ఎందుకంటే బిగ్ బాస్ని కూడా ఎలా పడితే అలా మాట్లాడతాడు, బుర్ర ఉందా ఏంటిది అని చెప్పి కేర్లెస్గా కొన్నిసార్లు లూజ్ టంగ్ అయ్యాడు. సో చూడాలి నాగ్జార్ ఏ విధంగా అభయ్కి ఇస్తారు అనేది.
అండ్ దాని తర్వాత అభయ్ అన్నమాట నిఖిల్కి చెప్తూ ఉంటాడు, అరే గర్ల్స్ ఏమన్నా రెచ్చగొట్టినా కూడా నువ్వు కొంచెం చూసుకున్నాడరా అని చెప్పి, అంటే గర్ల్స్ కదా కొంచెం ఏమన్నా అటు ఇటు అవుతుంది కొంచెం చూసుకున్నాడు అని చెప్పి నిఖిల్కి చెప్తున్నాడు అనమాట. సో నిఖిల్కి చెప్తున్నప్పుడు దూరం నుంచి సోనియా చూస్తుంది అనమాట. సోనియా చూసి ఈయనొకడు ప్రతి ఒక్కరి మాట వింటాడు, ఎవరేం చెప్పినా కూడా వింటాడు, ఊరికే మ్యానిపులేట్ అయిపోతా ఉంటాడు అని చెప్పి ఎవరికి నైనికాకి చెప్తూ ఉంటది. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ నిఖిల్ గేమ్ చెడగొట్టడానికి, నిఖిల్ గేమ్ చెడిపోవడానికి, నిఖిల్ని ఎవరైనా మ్యానిపులేట్ చేశారు అంటే అది 100% ఫస్ట్ సోనియా. అది కూడా ఫస్ట్ వీక్లోనే. ఇంకా మ్యానిపులేషన్స్ గురించి ఈవిడ మాట్లాడడం కామెడీగా అనిపించింది నాకు. అండ్ అక్కడ అభయ్ చెప్పింది ఏంటంటే, జస్ట్ నువ్వు చూసుకున్నాడు గేమ్, వాళ్ళు రెచ్చగొడతారు కానీ నువ్వు కొంచెం మీదకి వెళ్తున్నావు కాబట్టి, ఆ విధంగా అభయ్ మంచి సజెషన్ ఇచ్చాడు. నిఖిల్ కదా ఒక నార్మల్గా సజెషన్ ఇచ్చాడు, దానికి మ్యానిపులేషన్ అని చెప్పి ఏమనడం ఏంటో నాకు అర్థం కాలేదు. బిగ్గెస్ట్ మ్యానిపులేటర్ ఆ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే అది సోనియా. ఆమె చెప్పడం అనేది కామెడీగా అనిపించింది, అసలు అది పాయింట్లెస్ అనమాట. దాని తర్వాత బాల్స్ గేమ్ జరిగింది అనమాట. సో ఇద్దరు ఇటువైపు నుంచి నైనిక, అటువైపు నుంచి అభయ్ వస్తారు, గేమ్ ఆడతారు. బాల్స్ ఏ పాయింట్స్ లో పడితే అన్ని బాల్స్ ఎక్స్ట్రా వస్తాయి అనే గేమ్. సో ఆ గేమ్ ఆడారు, అందులో అభయ్ ఆడాడు, విన్ అయ్యాడు. సో ఎగ్స్ అనేవి వచ్చాయి వాళ్ళకు కూడా. తర్వాత నిఖిల్ కి ఏమవుతుందంటే, స్మోకింగ్ ఏరియాలో స్మోక్ చేస్తుంటే అక్కడ ఒక రెడ్ బాల్ కనిపిస్తుంది, అంటే రెడ్ ఎగ్ కనిపిస్తుంది. సో ఆ ఎగ్ కనిపించినప్పుడు నిఖిల్ కి అర్థం అవ్వదు తీసుకోవాలా తీసుకోకూడదు అనే డైలమాలో ఉన్నప్పుడు అది చూసి కూడా సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ హౌస్ మేట్స్ తో చెప్తాడనమాట. ఏమనంటే అక్కడ ఒక రెడ్ ఎగ్ ఒకటి ఉంది అని చెప్పినప్పుడు సీత ఇక్కడ చాలా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. తీసుకో ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్పగానే ఇంకా నిఖిల్ సైలెంట్ గా వెళ్ళి తీసుకొని వస్తాడు. ఇంకా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటారు ఎక్కడో. తర్వాత మళ్ళీ టాస్క్ స్టార్ట్. పృథ్వీ వెరీ రూడ్, వర్స్ట్, ఇంకా ఏముంటాయో వర్డ్స్ నాకు రావట్లేదు కానీ అవన్నీ పృథ్వీ బిహేవియర్ లో ఉన్నాయి ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో. టూ బ్యాడ్. అసలు వెనక ముందు పక్కన ఎవరున్నారు ఏంటి, అసలు గర్ల్స్ ని అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చేత్తో ప్రేరణని, ఈ చేత్తో యష్మిని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని బ్లాక్ చేశాడు. అసలు సెన్స్ లేకుండా ఆడాడు గేమ్ ఈ రోజు. వాళ్ళు ఎంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు కానీ వదలట్లేదు, అంత గట్టిగా బ్లాక్ చేశాడు వాళ్ళిద్దరిని, నీ చేత్తో ఒకరిని. మనుషుల మీదకి కూడా ఎలా వెళ్తున్నాడంటే ఆదిత్య గారి మీదకి కానీ మణికంఠ మీదకి కానీ, మనుషుల మీదకి ఒక మనిషిని చంపడానికి వెళ్ళినప్పుడు ఎంత ఆవేశంగా వెళ్తామో అంత ఆవేశంతో వెళ్తున్నాడు, అంత అగ్రెషన్తో వెళ్తున్నాడు. గలీజ్ బిహేవియర్, గలీజ్ అంటే గలీజ్. ఇక్కడ మణికంఠ సూపర్ గా, ఈ రోజు ఎపిసోడ్ లో మణికంఠ సూపర్ గా ఆడాడు. ఎక్కడంటే అక్కడ పృథ్వీ ఫిజికల్లీ వీక్ ఉన్నోళ్ళు మా దగ్గరికి రావద్దు, ఏడ్చొద్దు అని చెప్పి అంటున్నాడు. ఆడపిల్లల్లాగా ఏడ్చొద్దు, ఆడపిల్లల్లాగా ఏడ్చడం ఏంటి? ఇప్పుడు మొన్న ఎపిసోడ్లో సోనియా ఏదో అంది అని చెప్పి పృథ్వీ కూడా హర్ట్ అవుతాడు, పృథ్వీ కూడా ఏడ్చినట్టు ఫీల్ అవుతాడు. అంత మాత్రాన పృథ్వీ కూడా ఆడపిల్ల? అసలు ఆ మాట కూడా చాలా ఈజీగా ఇసురుతున్నాడు అనమాట మాటలు. అది చాలా బ్యాడ్ అనిపిస్తుంది చూడడానికి కూడా. అక్కడ మణికంఠ అదే అంటాడు, ఫిజికల్లీ వీక్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి రావద్దు అంటాడు. అయినా కూడా మణికంఠ ఎక్కడా కూడా ఆకుండా తన ఫైట్ అనేది తను ఇస్తాడు. సో బక్క వాళ్ళు పైకి కనిపించడం కానీ చాలా బలం ఉంటది అంటారు కదా, అలా ఫైట్ చేశాడు అనమాట నిన్న మణికంఠ. నెట్టేస్తున్నాడు మణికంఠ, దోసేస్తున్నాడు. అయినా కూడా మళ్ళీ అసలు నీకు సెన్స్ ఉందా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అందరూ పృథ్వీ మీదకి వెళ్ళడానికి భయపడుతున్నా కూడా ఆదిత్య గారు వీళ్ళందరూ కూడా. బట్ మణికంఠ బక్కోడు అయ్యుండి కూడా పృథ్వీ మీదకి వెళ్ళి ఫైట్ చేసి ఆర్గ్యూ చేసి చాలా ట్రై చేశాడు. నిన్న గేమ్ పరంగా తన ఎఫర్ట్స్ పెట్టాడని కూడా చెప్పొచ్చు మనం. 99% ఎఫర్ట్స్ అనేది పెట్టాడు అక్కడ. అప్పుడు కూడా అబ్బాయి దూరం నుంచి అరే మనీ వద్దురా, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్, వచ్చేయి. అసలు అమ్మో మైండ్ దొబ్బింది నాకైతే నేను అబ్బాయిని చూస్తే. అసలు అంత కూల్గా ఎలా ఉన్నాడు మనిషి, ఏం స్వామి మరి ఇంత నీరసంగా ఉన్నాడు అనిపించింది నాకు. వామ్మో. ఇంకా తర్వాత ఎగ్స్ కోసం అందరూ నుంచొని ఉంటారనమాట. ఇక్కడ విష్ణుప్రియ, సీత అంటే గ్యాప్ గానే నుంచుంటారు. అక్కడ ఒక మనిషి నుంచునే అంత ప్లేస్ ఉంటుంది. నార్మల్ గా అక్కడ వచ్చి ప్రేరణ నుంచుంటే వెంటనే చెయ్య ఇలా పెడతారనమాట. సీత ఈ చెయ్య, విష్ణుప్రియ ఇలా పట్టుకుంటారు. సో ఇక్కడ ప్రేరణ ఉంటది. ప్రేరణ ఉంటే ఈ ప్రేరణ ఏం చేసిద్ది అంటే ఎగ్స్ కోసం వెళ్ళాలి కాబట్టి ఇలా తీయడానికి ట్రై చేసిద్ది. అంటే దాని లోపల నుంచి ఇలా రావడానికి ట్రై చేస్తే విష్ణుప్రియ దారుణంగా, ఎంత దారుణం అంటే అంత నీచంగా బిహేవ్ చేసిద్ది. ప్రేరణని ఇలా వెనక్కి నెట్టేస్తారు. వెనక్కి నెట్టేసి ఇక్కడ విష్ణు
ఏమనుకుంటున్నావు, నా గురించి నీకు ఇంకా తెలీదు, ఏమనుకుంటున్నావు అని చెప్పి పళ్ళు కొరికి, అమ్మో నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది, ఏమనుకుంటున్నావే అని చెప్పి వెనక్కి నెట్టేసి గలీజ్గా మాట్లాడతారు, గలీజ్గా చేస్తారు. ఇంకా ప్రేరణ ఏం చేసిద్దంటే ఆ పక్కకెళ్ళి నుంచుంటది అనమాట. ఆ పక్కకెళ్ళి నుంచున్నా కూడా సీత చీప్ వర్స్ట్ బిహేవియర్ ఏంటంటే ప్రేరణని ఇంక అసలు కాలుతో నెట్టేస్తూ ఉంటది అనమాట. ఈ సీజన్లోనే వర్స్ట్, ఏ సీజన్లో లేదు ఎంత వర్స్ట్ క్యాండిడేట్, ఇంత వర్స్ట్ క్యాండిడేట్స్, ఇంత చెత్త గేమ్, ఇంత చీప్ గేమ్ ఈ సీజన్లోనే ఉన్నారు. గర్ల్స్లో చెప్పాలంటే దరిద్రమైన గేమ్ ఆడారు. పాపం అనిపించింది చూడడానికి కూడా. అంటే ఒక్క దాని మీద ఇద్దరు పడిపోయి అటాక్ చేసినట్టు అనిపించింది. ఇంకా ఆగలేదు వాళ్ళ అరాచకం, ఇంకా ఉంది చూద్దాం. ఇంకా తర్వాత వాళ్ళ లెగ్స్ ని వీళ్ళు, వీళ్ళ లెగ్స్ ని వాళ్ళు చల్లా చెదురు చేసుకున్నారు, రచ్చ రచ్చ లేపారు. బయట గార్డెన్ ఏరియా మొత్తం రచ్చ రచ్చ చేశారు. విష్ణుప్రియ మళ్ళీ ఇక్కడ విష్ణుప్రియ చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రేరణ ఇలా బుట్ట తీసుకుని ఉంటే ఆ బుట్టని కాలుతో ఎగిరి ఒక్క తన్ను తంతది, అది ఎగిరి అవతల పడిద్ది, కాలుతో తంతది. అది ఎంతవరకు కరెక్ట్ అసలు వాళ్ళు చేసే పనులు? ఇంకా అవలా వీళ్ళ దారుణాలు ఇంకా ఉన్నాయి, లిమిట్స్ క్రాస్ చేసి మరీ చేశారు. సో తర్వాత ఇంకా గేమ్ అంతా ఆడుతూ ఉంటారు. అక్కడ సీత ప్రేరణని సోఫాలోకి బ్లాక్ చేస్తుంది అనమాట. బ్లాక్ చేసి ఒక చేత్తో నొక్కేస్తూ ఉంటే విడిపించుకోవడానికి, ఇప్పుడు ఫైట్ చేస్తున్నప్పుడు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు మనం విడిపించుకోవడానికి ఇలా కాళ్ళు కూడా విదిరిస్తున్నప్పుడు ప్రేరణ కాళ్ళు వచ్చి సీతకు తగులుతాయి. కాలుతో కొడతాను ప్రేరణ ఇట్స్ రాంగ్ అంటది. మరి ఇంకేం చేయాలి, కాలుతో కొట్టగా నాకు అర్థం కాలేదు అక్కడ. ఇప్పుడు ఒక మనిషిని బ్లాక్ చేయడానికి ట్రై చేసి గట్టిగా పట్టుకున్నప్పుడు మనిషి కామ్గా ఉంటారా లేదంటే విదిరించుకోవడానికి ట్రై చేస్తారా? విదిరించుకోవడానికి తను ట్రై చేస్తుంది, ఆ మూమెంట్లో తనకి కాలు తగిలే, అది రాంగ్ అంట. మీరు వీళ్ళు అటాక్ చేయడం మాత్రం రైట్ ఏమో మరి నాకైతే తెలియట్లేదు. అండ్ ఆ పక్కన ఒక పక్క ఆల్రెడీ ఫుల్గా బ్లాక్ చేసింది, సోఫాలోకి ఇక్కడ పట్టుకుంటుంది ఆ సీత, ప్రేరణకి ఇక్కడ పట్టుకుని ఇలా బ్లాక్ చేసింది మీదెక్కి. అండ్ అది కూడా చాలదు అన్నట్లు ఈ పక్క నుంచి విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చి ఈ చేయిని పట్టుకుని ఉంటదన్నమాట. ఉంటున్నప్పుడు ఈలోపు ఇంకా ప్రేరణ అంటదమ్మ వచ్చింది రాక్షసి అనగానే, ఎవరే రాక్షసి, నువ్వే రాక్షసివి, అసలు ఇంకా ఆడవాళ్ళు నీళ్ళ దగ్గర కొట్టుకుంటారు చూసా, అలా అయ్యిందనమాట నిన్న గొడవ. ఆ సిచ్యువేషన్ లో చేని గట్టిగా నొక్కేస్తూ ఉంటది విష్ణుప్రియ, అందుకని ఆ మాట అంటది రాక్షసి వచ్చింది అనగానే. ఇంకా విష్ణు నువ్వు కదే రాక్షసి దానివి, ఇంకా చీప్ గా మాట్లాడతారు. అసలు అది బిగ్ బాస్ అని మర్చిపోయారు నిన్నాక. ఆ సీన్ లో మాత్రం ఆ పర్టికులర్ సీన్ లో, ఆ టాస్క్ లో ఇంకా వాళ్ళు బిగ్ బాస్ లో ఉన్నారన్న విషయమే మర్చిపోయారు. మర్చిపోయి ఏది పడితే అది చేశారు. ఇంకా తర్వాత వదిలేసాక ఇంకా ప్రేరణ కూడా విష్ణుప్రియ అని అంటది, క్యారెక్టర్లెస్ అని చెప్పి అంటది. ఇంకా విష్ణు వెంటనే నీదో క్యారెక్టర్, నువ్వు ప్రతివ్రత శిలోమణి, తను అక్కడ ఒకటి అంటది, విష్ణు ఇక్కడ 2 అంటది. ఇంకప్పుడు ఇద్దరిది తప్పు ఉంది, క్యారెక్టర్లెస్ అనడం తనది తప్పు, కానీ తనకన్నా ఎక్కువ తప్పు విష్ణుదే ఉంది. విష్ణుది సీతాది తప్పు అంటే బరాబర్ 100% తప్పు. అది చిన్న తప్పు కూడా కాదు, చాలా పెద్ద తప్పు. వెరీ చీప్ అబ్బా. అసలు ఇంక ఈరోజు మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. అన్ని పాయింట్స్ కవర్ చేశాను అనుకుంటున్నా, కానీ వీటన్నిటి గురించి నాగ్జారు పర్టికులర్గా ఈ ప్రేరణ విషయంలో విష్ణుప్రియని సీతని గట్టిగా వార్న్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళు చేసింది నిజంగా చాలా క్రూయల్గా అనిపించింది తెలుసా. చూస్తున్నప్పుడు మనకే హర్టింగ్గా అనిపించింది, నాకైతే నిజంగా హర్టింగ్గా అనిపించింది. పిచ్చ కోపం వచ్చింది. ఏంటి అంటే ఒక్క సైక్ అయిపోయింది అనమాట. ఆ పర్టికులర్ మూమెంట్ చూస్తున్నప్పుడు పిచ్చి లెగిసిపోయింది. చీచి అంటే వాళ్ళు నిజంగా కళ్ళెదురు ముందు ఉంటే కలబడి కొట్టేయాలి అన్నంత. ఇదంతా జరిగాక కూడా ప్రేరణ వచ్చి నవీల్తో టాస్క్ గురించి మాట్లాడుతూ, గేమ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నిజంగా చెప్పాలంటే చాలా 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 బాగా ఆడారు ప్రేరణ అండ్ యష్మి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేకపోయినా వాళ్ళకి వాళ్ళే సపోర్ట్ ఇచ్చుకుని వాళ్ళకి వాళ్ళే బూస్టప్ అయ్యి వాళ్ళు ఆడిన విధానం హ్యాట్స్ ఆఫ్ అంతే, నో డౌట్. నిజంగా చాలా బాగా ఆడారు. ఈ వీక్లో ఎవరన్నా ఒక సపోర్ట్ లేకుండా ఆడారు అంటే అది వాళ్ళే. వాళ్ళకి నిజంగా నాకు సార్ అప్రిషియేషన్ ఇవ్వాలి. అది ఇంకంతే. సో అన్నీ చెప్పేశాను అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ అయితే ఇంత దారుణంగా జరిగింది. నాకు నచ్చని వాళ్ళు అయితే ఇంకా తమ్నేల్లో చూసారు కదా, ఇంక అంతే మ్యాటర్, ఇంకా మ్యాటర్ ఏం లేదు.
సో చాలా క్లారిటీగా చెప్పాను ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ఎవరు కరెక్ట్ అనిపించారు, ఎవరు రాంగ్ అనిపించారు. సో నాకైతే పర్టికులర్గా విష్ణుప్రియ, సీత నచ్చలేదు. పృథ్వీ చెత్త గేమ్ ఆడారు, చెత్త అంటే చెత్త గేము. యష్మి, ప్రేరణ మాత్రం తోపంతే, నో డౌట్. ఆడపిల్లలైనా కూడా సూపర్గా ఆడారు, అబ్బాయిలకి ఈక్వల్గా అబ్బాయిలతో పాటు పోరాడారు. నిజంగా వాళ్ళ ఎఫర్ట్స్కి చాలా మెచ్చుకోవాలి. కానీ పాపం హర్ట్ అవుతారు, ఏడుస్తారు కూడా, ఎందుకంటే ఓడిపోయారు కదా. వాళ్ళ దగ్గర ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫైనల్గా వీళ్ళ దగ్గర 25 ఎగ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఏంటో 232 సంథింగ్ అలా ఉంటాయి. చాలా బాగా ఏడుస్తుంది యష్మి. ఇంకా ఎపిసోడ్ అయితే అలా ముగిసింది. మీకు జెన్యున్గా ఈరోజు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో అంతే ఈ వీడియో. ఖచ్చితంగా ఒకవేళ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీకు నచ్చుంటే కనుక ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.